ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోని చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ అమ్మాయి యొక్క స్కిన్ అనేది అంత క్లియర్గా లేదు, అంత బ్రైట్గా లేదు. అలాగే ఫేస్ మీద చాలా పింపుల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన వీడియో అనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోని ఈ విధంగా చాలా స్మూత్గా, మన ఫేస్ అనేది చాలా స్మూత్గా కనిపించే విధంగా, అలాగే మనం ఐస్ కానీ లిప్స్ కానీ ఇలా కలర్ చేంజ్ చేసుకొని మన స్కిన్ టోన్ కూడా చాలా బ్రైట్గా వచ్చే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఫోటోని అయితే మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా మీరు వీడియోని కూడా మన వీడియోలో మన ఫేస్ని ఈ విధంగా స్కిన్ని స్మూత్గా చేసుకోవచ్చు. అలాగే లిప్స్ కానీ టీత్ కానీ ఐస్ కానీ వాటన్నిటిని కలర్ని బ్రైట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మన వీడియోస్లో మన ఫేస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఇది అమ్మాయిలకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఫిల్టర్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఇదంతా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్, మీరు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఫస్ట్గా మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీకు క్యాప్కట్ యాప్ కావాలి. క్యాప్కట్ యాప్ మీరు ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్గా క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసే ముందు మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎప్పటికీ ఇదే యాప్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఇక్కడ వీడియోని కనుక HD క్వాలిటీని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి మన వీడియో చూడండి, ఇక్కడ ఒరిజినల్ వీడియో. సో ఇక్కడ ఆడియోని కొంచెం మ్యూట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం వీడియోలో చూసుకుంటే మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ కూడా అంత బ్రైట్గా లేదు. సో ఇక్కడ చాలా కొంచెం వీడియో అనేది ఎంత క్లారిటీగా, ఫేస్ అనేది ఎంత బ్రైట్గా అండ్ ఇక్కడ అట్రాక్టివ్గా లేదనమాట. సో ఇప్పుడు ఈ వీడియో మనం ఎంత స్మూత్గా ఫేస్ని ఎంత స్మూత్గా చేసుకుంటానో ఇప్పుడు చూడండి. ఫస్ట్గా మనం దానికోసం ఏం చేసుకోండి, ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. సో వీడియో మీద ట్యాప్ చేసుకుంటే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనం ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ రీటచ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దీని మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ రీటచ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ అండ్ ఫేస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం రీటచ్ చేసుకోవాల్సింది ఫేస్ కాబట్టి ఇక్కడ సింపుల్గా రీటచ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫేస్ మీద క్లిక్ చేసుకుంటే ఇది ఫేస్ని డిటెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఇది. సో ఇప్పుడు డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫేస్ రీషేప్ మాన్యువల్ మేకప్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మేకప్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక్క క్లిక్లో మనం ఇక్కడ ఈ విధంగా మన లిప్స్ కానీ మన ఐస్ కానీ వాటన్ని కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫేస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ మనకు ఈవెన్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఇక్కడ పింపుల్స్ అనేవి అన్నీ కూడా మాయమైపోతాయి. ఇక్కడ మాయమైపోయిన తర్వాత ఇక్కడ స్మూత్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇది కొంచెం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకుంటే చూడండి ఇక్కడ మన ఫేస్ అనేది స్మూత్గా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్కిన్ కలర్ ఉంటుంది. సో స్కిన్ కలర్ని ఇక్కడ నుంచి మీకు నచ్చిన స్కిన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పింక్ వైట్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. వామ్లో ఈ విధంగా ఈ కలర్ని కావాలంటే ఈ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్ ఎంతవరకు, డిగ్రీస్ ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలో అంతవరకు మీరు చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా చాలా స్కిన్ టోన్స్ ఉన్నాయి, అందులో నుంచి మీకు నచ్చిన స్కిన్ టోన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్రైటెన్, సో ఇక్కడ ఫేస్ యొక్క బ్రైట్నెస్ని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ బ్రైట్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీ వీడియోలో మీ టీత్స్ కానీ కనిపిస్తుంటే ఆ టీత్ కలర్ని కూడా బ్రైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీ ముక్కు ఉంటుంది కదా, ముక్కుని కూడా ఇక్కడ స్మూత్గా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు ఐ కింద వాటిని కూడా ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా మనకు రీషేప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫేస్ కలర్, ఇక్కడ మీ జా ఉంటుంది కదా, సో జాని కూడా మనం ఈ విధంగా కొంచెం రీసైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో పొడవు కాకుండా చిన్న కాకుండా ఆ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం ఇంత డీటెయిల్గా మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీ చెవులు కానీ ఇక్కడ ఐస్ కానీ, సో వాటన్నిటి మీరు ఇక్కడ మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ నోస్ ఉంటుంది, నోస్ అండ్ ఇక్కడ మౌత్, సో ఇక్కడ ఐబ్రో, సో వాటన్నిటి మీద మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐబ్రోస్ని కూడా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా పైన కావాలంటే పైన, కిందికి కావాలంటే కింద. నెక్స్ట్ ఇక్కడ మేకప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఐ లైన్స్ మీకు మీ ఐస్ ఉంటుంది కదా, సో ఐస్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మనకు కన్ను రెప్పలు వాటి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లిప్స్టిక్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లిప్స్టిక్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కావాలంటే ఇక్కడ బ్లాక్, ఈ విధంగా మీకు నచ్చిన లిప్స్టిక్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్ని మీకు కావాల్సిన స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే, సో మనకు ఫేస్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ ఫేస్ని, మీ వీడియోస్లో మీ ఫేస్ని చాలా క్లియర్గా మీరు స్మూత్గా అండ్ షార్ప్గా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సో చూడండి మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు నార్మల్గా మీ ఫేస్ అనేది అంత బాగుంటే, ఫేస్ మీద పింపుల్స్ ఉంటే మీరు ఇక్కడ నుంచి చాలా సింపుల్గా
క్లియర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.